నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బులెటిన్ లోని అప్డేట్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శంషాబాద్ మండలం బస్టాప్ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళలపైకి మిర్చి లోడ్ తో వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు వాహనం కింద పడి అక్కడికక్కడ మృతి చెందగా ఘటనా స్థలిలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. సార్ మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాయగఢ్ జిల్లాలోని కలాపూర్ తాలూకా చవానే గ్రామంలో ఆకస్మిక వరదలతో హెచ్పిసిఎల్ ప్లాంట్ లో నిల్వ ఉంచిన వందలాది ఖాళీ గ్యాస్ సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ప్రాసెసింగ్, రీఫిల్లింగ్ కోసం తీసుకువచ్చిన సిలిండర్లు ఉధృతంగా వచ్చిన వరద నీరు ఈడ్చికెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. पूरा सिलेंडर कंपनी का बह गया। बेचेगा तो रहेगा नहीं ना, क्यों नहीं लेगा? अरे उठा के लेके जाने का सीधा उधर लेके जा रहे सब लोग। इधर क्या खड़ा होके कर रहा है? आप लोग का आपका गाँव है ना, इधर उठा के लेके जाने का ना। कितना लोग तो लेके भाग रहा है उधर। 5 kg वाला गया। सब सिलेंडर है HPCL पाताल गंगा। సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉద్రిక్తతకు దారితీసింది. అల్పవెల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా కత్తులు, కర్రలతో దాడులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడగా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గోదావరి జలాల వినియోగంపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గోదావరిలో తగినంత నీరు ఉన్నప్పటికీ దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే పనులు చేయకపోవడం క్రిమినల్ నిర్లక్ష్యమని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెరువులు ఎండిపోయాయని, రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని హరీష్ రావు విమర్శించారు. సరే, మేడిగడ్డ దగ్గరనేమో కుంటి సాకులు పెట్టి కేసీఆర్కు పేరు వస్తుందో బీఆర్ఎస్కు పేరు వస్తుందని నువ్వు మోటార్ లాంచ్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు. సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఈరోజు దేవాదుల మోటార్లు ఎందుకు నడుపుతలేవు? అదేం ఎన్డీఎస్ఏ అడ్డం లేదు, ఏం అడ్డం లేదు కదా. వై ఆర్ యు నాట్ రన్నింగ్ ద మోటార్స్ ఆఫ్ దేవాదుల ప్రాజెక్ట్? ఇప్పుడు ఈ నిమిషానికి దేవాదుల ఎంత ఫ్లో ఉందో మీకు చూపిస్తా. సమక్క బ్యారేజ్ ఆన్ చేయి బాబు. ఎస్, 1,08,000 క్యూసెక్లు ఇప్పుడు రైట్ నౌ సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఫ్లడ్. 1,08,000 క్యూసెక్స్ ఈ నిమిషానికి సమ్మక్క బ్యారేజ్లో దగ్గర గోదావరి నదిలో ఉన్న ప్రవాహం. మరి మనకు ఒక రోజుకు దేవాదుల ప్రాజెక్టులో 2,542 క్యూసెక్లు పర్ డే ఎత్తే అవకాశం ఉంది. 2,542 క్యూసెక్స్ ఎత్తచ్చు. పోతున్నది ఎంత? 1,08,000 ఫ్లో ఉంది. ఇప్పుడు నిన్న 1,05,000 ఉంది. ఈరోజు 1,08,000 ఫ్లో సమ్మక్క బ్యారేజ్ దగ్గర నడుస్తుంది. మనకున్న సిస్టమ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల 3 ఫేజులు కలుపుకొని రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్ళు ఎత్తచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 900 క్యూసెక్కులు మాత్రమే ఎత్తుతుంది. కేవలం 900. ఫేజ్ 1 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 2 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 3 దేవాదుల్లో 6 మోటార్లు ఉంటే 2 మోటార్లు నడుపుతున్నారు. ఆడ రామప్ప చెరువులో దాని కెపాసిటీ 2.9 టీఎంసీ. ఈరోజు 1 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అందులో నింపుకునే అవకాశం ఉన్నా నింపుతలేరు మీరు. అదేవిధంగా ధర్మసాగర్ కెపాసిటీ 1.5 టీఎంసీ, ఇవాళ కేవలం 0.5 టీఎంసీ ఉంది. వరంగల్ జిల్లాలో 75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. అరే, అంత అద్భుతంగా నది ప్రవహిస్తూ ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నావు. ఎందుకు మోటార్లు ఆన్ చేస్తలేవు? ఇక్కడ ఎన్డీఏ అడ్డం లేదు, రిపేర్లు లేవు, ఏది లేదు కదా. కట్నీళ్లు పెట్టిన పొయ్యిలు ఎక్కుంది. ఆడ మోటార్లు వచ్చి నువ్వు వరంగల్ జిల్లాను ఎందుకు సస్యశ్యామలం చేస్తలేవు? నువ్వు ఆ రోజుకు 1/4 టీఎంసీ, 2500 అంటే రోజు 1/4 టీఎంసీ. మరి ఎందుకు ఎత్తలేవు? నీ 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 ఉద్దేశం ఏందని నేను అడుగుతా ఉన్నా. ఈజ్ ఇట్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? సోయి లేదు మీకు. గోదావరి నీళ్లు పోతుంటే నీళ్లు ఎత్తుకోవాలనే సోయి లేదు. ఒకవైపు కరువు వచ్చింది, ఎలినెనో వచ్చింది, ప్రపంచమంతా మంచినీళ్ళకు ఆగమవుతుంది, కరువు కోరల్లో ప్రపంచం చిక్కుకపోతుంది, రైతాంగం ఆగమవుతారని చెప్పి ప్రపంచమంతా కూడా చుక్కను ఒడిచిపడుతుంటే నువ్వు జారవిడిస్తున్నవే. దీనికి ముందు సమాధానం చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్ల మంత్రిగా, ముఖ్యమంత్రిగా మీరిద్దరు ఫెయిల్ అయిపోయినారు. కట్నీళ్లు పెట్టిపోయేలే. కేసీఆర్ గారు ముందు చూపుతో సమ్మక్క బ్యారేజ్ కట్టిండి. అక్కడ అద్భుతంగా నీటి నిల్వ ఉంది. సమ్మక్క బ్యారేజ్లో ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. మనకు దేవాదుల మోటార్లు 71 మీటర్స్లోనే నడుస్తాయి. ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. అయినా కూడా నీ నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్, నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. నీళ్లున్నాయి, నది బారుతుంది, మోటార్లున్నాయి, సిస్టమ్ ఉంది, చెరువులు ఖాళీగా ఉన్నాయి, రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి, కరువు కోరల్లో చిక్కుకున్నది ప్రపంచమంతా. ఇవాళ ఎలినినోతో బాధపడుతుంటే నువ్వు నీళ్లుండి ఎత్తలేదంటే మీరు ఏ రకమైన నిర్లక్ష్యాన్ని పాల్పడుతున్నారో ముందు దీనికి సమాధానం చెప్పండి. కాకినాడ జిల్లా పెద్దాపురంలో అక్రమ మట్టి తవ్వకాలపై ఉద్రిక్తత నెలకొంది. కట్టమూడు పొంత పెద్దరాజు చెరువులో జరుగుతున్న అక్రమ తవ్వకాలను
వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దావులూరి దొరబాబు పార్టీ నాయకులు గ్రామస్తులతో కలిసి ధర్నా నిర్వహిస్తూ అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు. తెలుసు కదా వీఆర్ఓ అక్కడ 12,000 ఎకరాలకు వెళ్ళాలా కట్టమూరు అది నీళ్ళు వెళ్తాయా నీళ్ళు వెళ్తాయా నీళ్ళు వెళ్తే టేపు నుంచి ఇంకెప్పటికి ఇది ఎప్పుడు నిండుద్ది అది ఎప్పుడు నిండాలి ఇది నిండాలి ప్రత్యర్థులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, కుటుంబాలు రాజకీయాల్లోకి లాగడం సరికాదని వైఎస్ఆర్సీపీ నేత తోపుదుర్తి నయనతారెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప కుటుంబాల జోలికి రావద్దని హెచ్చరించారు. తమ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై కూడా ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే వాడు ఎవడో వచ్చి దాడి చేస్తే మేము కొట్టించుకొని ఊరికే కూర్చోవాలా? ఒక్క నిమిషం సార్. మరి ప్రకాష్ రెడ్డి మీరున్నారు కదా సార్, ప్రకాష్ రెడ్డిని ఇంత మాట మాట్లాడిన వ్యక్తుల మీద మీరు సుమోటోగా ఎందుకు కేసు బుక్ చేయలేదు? మేము ఇవ్వాల్సిన పని నేను ఇచ్చిన మేము కంప్లైంట్ ఇచ్చినాము, అడిషనల్ ఎస్పీ గారిని కలిసినాము, కంప్లైంట్ చేసినాము కూడా. ఏం చేస్తున్నారు మరి దాని గురించి? సార్ మేము రాజకీయంగానే మేము ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడాలనుకున్నాము. దయచేసి మమ్మల్ని ఇంతకంటే కూడా ఇరిటేట్ చేయొద్దండి సార్. ప్రొటెక్షన్ సార్ మాకు ఎవరి ప్రొటెక్షన్ వద్దు సార్, మాకు వద్దు సార్. మాకు ప్రకాష్ రెడ్డి గారు చెప్పేది సార్ మా ప్రొటెక్షన్ కాదు సార్, మా ప్రొటెక్షన్ కోసం సార్ మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకునే ధైర్యం ఉంది కాబట్టి మేము ఇంత దూరం పోరాడుతున్నాం సార్. మమ్మల్ని మేము మాత్రమే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం సార్, మేము చేసుకోగలుగుతాం సార్. మా మీద మీరు ఇంత దయ చూపించినందుకు మీకు సర్వదా కృతజ్ఞత. మాకు పోలీసు వాళ్ళకి సర్వదా అన్న మీరందరూ ఉండారన్నా. అన్న మిమ్మల్ని మాట్లాడాలనే ఉద్దేశం కూడా నాకు లేదన్నా. మా ఫ్రస్ట్రేషన్ మాకుంది. మమ్మల్ని ఇంత నేనేం మాట్లాడుతున్నాను, ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు వాళ్ళని అవాయిడ్ చేయలేదు? ఎందుకు అవాయిడ్ చేయలేదు? పబ్లిక్ మీటింగ్ లో మైకు దొరికితే పిచ్చి కుక్కలు మాట్లాడితే ఎట్లట్లే అట్లా మాట్లాడతారా? ఇంటి దగ్గరకు వస్తానని మాట్లాడతారా? రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయ రణంగం ఎదుర్కోండి. మీరు కుటుంబాల జోలికి వస్తారా? ప్రకాష్ రెడ్డి ఇన్ని రోజులు నీ ఇంటికి వస్తానని ఏ రోజన్నా మాట్లాడాడా? అంటే వ్యక్తిత్వ హననం చేస్తారా? మా మనోభావాలను దెబ్బతీస్తారా? మేము ప్రజాస్వామ్యంలో లేమా? మేము పాకిస్తానీయులమా సార్? పాకిస్తానీయులమా? మీరు కూడా అట్లే చేస్తారు. మా కార్యకర్తలు నాయకులు రాకుండా ఎట్లా వస్తారు సార్? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు కనీసం మా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాకు ఎవరి మీద నమ్మకాలు లేవు. ఎవరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారని నమ్మకం లేదు. మీరు ఇస్తామంటున్నారు, సంతోషం, మీరు కాదనట్లేదు. మాకు నమ్మకాలు లేవు సార్, వ్యవస్థ మీదనే నమ్మకం లేకుండా అయిపోయింది. అట్లాంటప్పుడు మేము కూడా మా సొంత వ్యక్తిగత భద్రత మేము చూసుకోవాలి కదా. ప్రతిసారి మాట్లాడినప్పుడంతా పర్మిషన్ లేదు. ఎందుకు చేసుకుంటాం? సైలెంట్ గానే ఉంటాం. పబ్లిక్ లో ఉండేది పబ్లిక్ లో చేస్తాం. పబ్లిక్ లో వద్దన్నప్పుడు వద్దన్నప్పుడు
గ్యాదర్ కాలేదు, భోజనానికి రెడీ చేసుకుంటాను. భోజనానికి రెడీ కూడా చేసుకోవాలి. మేము పోతున్నాము వాళ్ళ ఇల్లు వస్తామని సార్ వాళ్ళు నా పాటు మీరు పోయి వాళ్ళకి చెప్పారు. చూసుకోబడి మా ఇంటి గవర్నమెంట్లు కానీ లేరు ఇక్కడ, వాళ్ళు కానీ పికేసినారు. మళ్ళా మీరు వచ్చి కొత్త పని పెడితే ఎట్లప్ప? మీటింగ్ పెట్టడం లేదు, మీటింగ్ పెట్టడం లేదు. మాట్లాడిన బెదవనా కొడుకులకి చెప్పండి ఈ విషయం. ఏమైతే మాట్లాడినారో ఇంటికి వస్తామని చెప్పి మాట్లాడిన బెదవనా కొడుకులకి చెప్పండి ఈ విషయం. ఎట్లా మాట్లాడతారండి? వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేదు. మీరు ఎవరి ముందరైనా మాట్లాడతామండి. మీరు మా దగ్గరికి వచ్చి రావద్దని మీరు ఇప్పుడు మీరు రోడ్డు పైన వేసినారు, పబ్లిక్ ప్లేస్ లో వద్దన్నారు. మేము యాక్సెప్టెడ్, మేము యాక్సెప్ట్ చేసినాము. అవును, నా చాలా రోజులు ఉంటుంది సార్. మీరు ప్రొటెక్ట్ చేస్తామంటున్నారు. కేవలం సమస్య వచ్చిండేదే పోలీసు వాళ్ళతో సమస్య వచ్చింది. ఈరోజు పోలీసు వాళ్ళు మీరు వాళ్ళ కొమ్ము కాస్తుండడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఎట్లా వస్తుంది సార్? ఏం ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు? జరిగే ఏ పరిణామాలకు మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు మమ్మల్ని? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రతి ప్రవర్తనకు మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్. దానికి ఇంత దూరం రావాల్సి వస్తుంది. మేము గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం, గౌరవంగానే ప్రవర్తిస్తాం. మీరు ఇప్పుడు కూడా పబ్లిక్ ప్లేస్ లో పోతున్నారు. ఎస్, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, తీసి పడేసినాము. మీరు తీసేస్తున్నాం, మేమేం పెట్టే ప్రసక్తే లేదు సార్. ప్రకాష్ రెడ్డితో ఏదైనా సమస్య ఉంటే ప్రకాష్ రెడ్డి చూసుకోమని చెప్పండి. ప్రకాష్ రెడ్డితో మాత్రమే చూసుకోమండి. రెడ్ల గురించి మాట్లాడతాడు, కుటుంబాల గురించి మాట్లాడతాడు, కుటుంబానికి ఇంటి దగ్గరికి వస్తానని మాట్లాడతాడా? అంత వీరుడా? ఏమన్నా బొబ్బిలి వీరుడు అనుకుంటానాడా అతను? మీ దగ్గర మాట్లాడాలి కాబట్టి మీరు మా దగ్గర నేను మీ దగ్గరకు వస్తే మాట్లాడాలి. అంతరించిపోతున్న అరుదైన చేపల జాతి సంరక్షణకు మరో కీలక అడుగు పడింది. స్థానికంగా నర్సింగ్గా పిలిచే అంతరించిపోతున్న స్కిజోథోరెక్స్ పెల్జామి చేప పిల్లలను జూలై 7న రిచాసు వాగులో 2వ విడతగా విడుదల చేశారు. వేషి గ్రామానికి చెందిన సగ్నో వంశస్థులు ఇప్పటి వరకు మొత్తం 120 చేప పిల్లను వాగులో వదిలి ఈ అరుదైన జాతి పరిరక్షణకు కృషి చేస్తున్నారు.
अगर वो जिंदा होता है बोलने तो उसको छोड़ देगा, अगर मर जाता है बोलने तो क्या करेगा, उपाय नहीं है. So onak andera jana kaba. So kayak lo ke bana de dari calon mana. Iya. हलो से मछली लेके अभी यहाँ 50 में डालने जा रहा है. ये यहाँ में लगेगा हम लोग अभी ये झरना में. भाई सरपंच विलेज गंजपुरा टोटल 2 पीस पे 46 करते. తిరుపతిలో భూ అక్రమాల అంశంపై సిపిఐ జాతీయ నేత నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. రెవెన్యూ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు సహకారంతో విలువైన భూములను ఆక్రమిస్తున్నారని ఆయన విమర్శించారు. రిటైర్డ్ ఆర్జీఓ దంపతులకు చెందిన భూమిని తిరిగి అప్పగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నారాయణ స్పష్టం చేశారు. ఈ మధ్య తెలుగు చుట్టుపక్కల విరాళ గ్రామం చుట్టుపక్కల విలువైన భూములకు సంబంధించిన అజాక్రాంతం, దౌర్జన్యాలు, స్థానిక టీడీపీ నాయకుల ప్రవేశం, ఎమ్మెల్యే ప్రవేశం, దీనిపైన పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి గారు మన కుటుంబం చాలా సీనియర్స్, పార్టీలో పనిచేశారు. అలాంటి వ్యక్తి 3 ఎకరాల భూమి కొనుక్కుంటే దాన్ని మాదిని ప్రజలు కబ్జా చేశారు. దీనికి మెయిన్ బాధ్యత ఎవరంటే దోలెంపల్లి విష్ణు శివరాజ ప్రసాద్. ఇతను డైరెక్ట్ గా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్కి పినామి. ఇది అనగాని రెవెన్యూ మినిస్టర్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇక్కడ జరగదు. ఇప్పుడు ఎమ్మెల్యే వీళ్ళంతా స్కేప్ బోర్డ్సే. అసలు విషయం అతనిది. అందుకని చెప్పదలుచుకుంది టీడీపీ గవర్నమెంట్కి. మీ మంత్రులే డైరెక్ట్ గా ల్యాండ్ కట్టడానికి ఇన్వాల్వ్ అవుతుంటే, ఇలాంటి సీనియర్స్ మీద దాడి చేస్తుంటే ఎవరైనా పెట్టి, ఇలాంటి బెనామీ వాళ్ళ పేర్లంతా పెట్టి అవేవి చేసుకుంటే వీడు అనామకులు. వీళ్ళు మొత్తం డాక్యుమెంట్ చేస్తే ఒక్కడికి ఆధార్ కార్డు లేదు, ఒక్కడి ఐరిష్ ఫోన్ లేదు. అంత పాస్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేడీ తీసుకుంటాయి, అట్లా తీసేసి పెట్టేసి ఇక్కడ వాళ్ళు ఫీజు చేసి పెట్టారు. ఇది గుమ్నాథ్ అంటారు. ఇది ఎంత అధికారం ఉన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నొంగ తీసుకుని ఇవన్నీ చేస్తుంటే చట్టం ఊరుకోదు. ఇది అల్టిమేట్ గా టీడీపీ అగ్రనాయకుడికి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే కేబినెట్ మంత్రిగా ఉన్నట్టు ఇన్వాల్వ్ కాబట్టి సీరియస్ గానే తీసుకుంటుంది. కొత్తలో లేకుండా పోతే ఈ భూమిని ఎడతీకి వాళ్ళు సాల్వ్ చేయిస్తాం, దాన్ని వదిలిపెట్టేది లేదు. కానీ వచ్చే బ్లేమ్ అంతా టీడీపీ నాయకత్వం వస్తుంది. అది వాళ్ళు తెలుసుకోవాలి.
రావణ్ అంశంపై మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రావణ్ టీడీపీ అనుకూల వ్యక్తి అని ఆరోపిస్తూ వైసీపీతో సంబంధం ఉందంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించిన ఆయన టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. ఎవరయ్యే చేసేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ మీడియా, ఏది ఏబిఎన్, TV5, మహా న్యూస్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, అవి చేస్తున్నాయి. ఎందుకంటే మరి బిఆర్ నాయుడు గారిని బ్రోకర్ గార్డ్ అని చెప్తాడు ప్రశ్న రావణ్. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణని అమ్మనా బూతులు తిడతాడు, ఒకరిని బ్రోకర్ అని, ఒకడు లోఫర్ అని. ఆ పౌడర్ డబ్బా మన మహా న్యూస్ అయితే కనుక శాంతం ముఠాకోర్ అని చెప్పి రకరకాలుగా వాళ్ళని విమర్శిస్తాడు. అంతకన్నా ఎక్కువ స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. కాబట్టి జనసేన అతని మీద దాడులు కేసులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఈ బూతులు తిట్టించుకునేటువంటి ప్రశ్న రావడంతో బూతులు తిట్టించుకునేటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అతని మీద వీడియోలు రిలీజ్ చేసి అతను ఏదో రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడని చెప్పి తప్పుడు వార్తల్ని వండి వార్చి అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబుకి కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది గొడ్ల పార్టీ అని చెబుతాడు. ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెబుద్ది, ఆయన మీడియా చెబుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి, ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మాట్లాడతారని. మాది గొడ్డల పార్టీ అని ఎవరు అందరూ మాది సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, నీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి తగలెట్టి బూడిచ్చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే బూడిద పార్టీ, ఇది బూడిద ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మీకు రాబోయే రోజుల్లో మీ పార్టీకి మీకు ఆ బూడిదే మిగులుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అహోబిలం దేవస్థానం సీఈఓపై చేసిన అవినీతి ఆరోపణల విషయంలో భూమా అఖిలప్రియ స్పందించారు. తనపై, తన కుటుంబంపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అహోబిలం తన నిలాల టెండర్ల వ్యవహారంలో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతూ పోలీసుల సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ రోజు అయిపోయిందని అనుకుంటున్నామేమో, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ చర్చ మళ్ళీ జరుగుతుంది. నువ్వు రావాలనుకుంటే ఎస్పీ కాడికి రా, నీకు ప్రొటెక్షన్ ఇప్పిస్తా. నువ్వు భయపడుతున్నావు అంటే ఎస్పీ ఆఫీస్ కాడికి రా, ఆడే చర్చ చేద్దాము. నీ పోలీసులతో ఏం మాట్లాడి నీకు ఇబ్బంది లేకుండా నేను చేయాలంటే సిగ్గులేదు మీకు ఆ మాటలు మాట్లాడడానికి. ప్రతిపక్షంలో పెద్ద నాయకుడు మీరు, వాడు పక్కన మళ్ళీ సంకలు వేసుకొని తిరుగుతున్నావు. వాళ్ళని ఎవడైతే నిన్ను మీ నాన్నని బూతులు తిట్టాడో వాళ్ళని సంకలు వేసుకొని తిరుగుతున్నావు. మళ్ళీ మీకు పెద్ద పెద్ద మీసాలు, గంభీరమైన నడకలు. మీరు నాకు నీతులు చెప్తారు, నాకు రాజకీయాలు నేర్పిస్తారు. ఆలగడ్డలు అన్నింటికీ సిద్ధమంటే రమ్మను, ఇద్దరిని రమ్మను. నువ్వు ఒక్కడివిరా, ఎంత పెద్ద రాజకీయాలు. ఇది ఈ సందర్భం రాకూడదని చెప్పే గత కొన్ని నెలల నుంచి డిపార్ట్మెంట్కి నేను మొత్తుకొని చెప్తున్నా. ఇదే అహోబిలం వల్ల మేమందరం రోడ్డు మీద పడి కొట్లాడుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకురావద్దని నేను ప్రెస్ వాళ్ళ మీద అడుగుతున్నా. మీకు చెప్పలేదా? నేను ఎన్ని రోజుల నుంచి నేను మాట్లాడుతున్నాను దీని గురించి. ఎవడైనా పట్టించుకున్నాడా? ఏ నాయకుడైనా దిగొచ్చి మా పంచాయతీ చేసినాడా? ఎవడు చేయలేదు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాం. అయినా నేను ఎక్కడో సీఈఓ, అతని మీద కేసులు ఉన్నాయి, అతను అవినీతి చేశాడు, అతని ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను ఆధారాలను తీసి నేను అతని గురించి మాట్లాడుతుంటే నీకేమి వచ్చింది? నువ్వెందుకు మధ్యలో దూరినావు?
నువ్వెందుకు బదులో దూరినావు అంటున్నా నేను. మామూలుగా అయితే ఎమ్మెల్యేకి ఎక్కడైనా బినామీలు ఉంటారు, అవునా? కానీ ఒక సీఈఓకి నువ్వు బినామీ, అందుకే అతని తిడితే నువ్వు మధ్యలోకి దూరినావు. సిగ్గులేదు మీకు? ఇంటి దేవుడు అని చెప్పి మాట్లాడుతున్నావు. అహోబిలం నరసింహస్వామి డబ్బులు తినేంత కర్మ నీకు పట్టలేదా? మాకు పట్టిందా? 2004 నుంచి 2024 వరకు టెండర్లు వేసింది మీ వాళ్ళు, డబ్బు తినింది నువ్వు, నీ కుటుంబము, నీ ఇంట్లో ఆడవాళ్ళతో సహా డబ్బు తిన్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? గతంలో ఎమ్మెల్యే గుండి ఏం చేస్తున్నావు నువ్వు? ఈరోజు మా గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఏం అవినీతి చేస్తాం చూపించమంటే అదుగో అని పైన దిక్కులు చూపిస్తున్నావు నువ్వు. ఈరోజు ఇది ఇక్కడతో అయిపోలేదు. నువ్వు దీని గురించి నేను అవినీతి చేశానని చెప్పి నువ్వు నిరూపించేంత వరకు నీ ఎంట పడతాము. అన్నిటికీ సిద్ధం అంటున్నారు కదా, సిద్ధంగా ఉండు. ఏదో ఒక రోజు నీ మీద తప్పకుండా మేము వచ్చి పడతాము. నువ్వు దీనికి సమాధానం చెప్పకుండా అహోబిలం నరసింహస్వామి డబ్బు తిన్నామనే ఆరోపణ నా మీద చేసినావు. ఒక మహిళ పైన దేవుడు సొమ్ము తిన్నానని చెప్పి నా మీద ఆరోపణ చేసినందుకు నువ్వు తప్పకుండా క్షమాపణ చెప్పాలా, లేదంటే నిరూపించాలా. నువ్వు ఈ రెండు చేయకుండా తప్పించుకొని తిరుగుతామంటే ఆలగడ్డకు నువ్వు ఎట్లా వచ్చి కూర్చుంటావు నేను కూడా చూస్తాను. ఈ రోజు నుంచి నువ్వా నేనా అనేది దీని గురించి చర్చ తప్పనిసరి జరగాల్సిందే. ఏం ఆధారం ఉన్నా చూపించు, లేదు నీకంత భయం ఉంటే ఎస్పీ ఆఫీస్ కాడికి రా, నేను డేట్ చెప్తా. ఎల్లుండే సీఎం ప్రోగ్రామ్, రేపు అందరు బిజీగా ఉంటారు. ఎల్లుండి 4 గంటలకి ఎస్పీ ఆఫీస్ కాడికి నువ్వు రా, ఎస్పీ ఆఫీస్ కాడికి నేను వస్తాను. నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు నిరూపిద్దాము. ఎవరు తప్పైతే వాళ్ళు క్షమాపణ చెప్తారు. దానికి సిద్ధంగా ఇప్పుడు నువ్వు ఎక్కడో ఎందుకు ఎస్పీ ఆఫీస్ కాడికి రా, 4 గంటలకి నేను వచ్చి కూర్చుంటా. దానికి దమ్ముంటా నువ్వు రా. నువ్వు నిరూపించకపోతే ఎస్పీ ఆఫీస్ నుంచి నువ్వు బయటకు కూడా కదలకుండా నేను చేస్తా. దీనికి ఛాలెంజ్గా, దీనికి నువ్వు సిద్ధంగా. అహోబిలము సంబంధించిన ఎవరు అవినీతి చేశారనే ఒక చర్చ నువ్వా నేనా అనుకుంటూ ఈరోజు గంగుల బ్రిజేందరు మేము ఒక హోరాహోరీగా ఈరోజు పెద్దగా ఒక డిస్కషన్ జరిగింది. ఈరోజు ఇవన్నీ జరగడానికి ముఖ్య కారణము నేను కొన్ని రోజుల క్రితము, ఒక 2 రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్. నేను 2 రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్లో మఠంకి సంబంధించిన సిఇఓ ఎవరైతే ఉన్నారో ఆ మఠ పెద్దలకే తెలియకుండా అహోబిలంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి నేను మాట్లాడితే దాంట్లోకి దూరింది వైసీపీ నాయకులు, ఆ చర్చలోకి దూరింది వైసీపీ నాయకులు. నేను సిఇఓ గురించి మాట్లాడినాను. పార్థసారథి చేసిన అవినీతి నేను బయట పెట్టడానికి నేను అహోబిలం పీఠాధిపతిని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటూ నేను ఆయన గురించి లేదా సిఇఓ గురించి నేను మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మధ్యలో ఎదుగుతున్నారు, నీకేం సంబంధము అని నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే, నీ అవినీతి కార్యక్రమాలు నువ్వు దేవుడు సొమ్ము నువ్వు తిన్నావని చెప్పి నన్ను నా కుటుంబ సభ్యుల మీద నువ్వు అభాండాలు వేసి సాక్షిలో భూమా వారసులని చెప్పి అడ్డదిడ్డంగా నువ్వు మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా మీరు? ఏం అవినీతి చేస్తాం మేమని నిరూపించమని చెప్తుంటే పిచ్చి కూతలు కూస్తున్నారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్తో నేను మాట్లాడి నీకు ఇబ్బంది లేకుండా నేను ఒక చర్చకి నేను పిలిపించుకోవాలా? పోలీస్ డిపార్ట్మెంట్ నీ ఇంటికాడికి నేను పంపించినానా? నేను సవాల్ వదిలిన వెంటనే నీ పొజిషన్లో నేను ఉంటే ఏం చేసేదని తెలుసా? నేను సవాల్ వదిలిన వెంటనే ఎవరికి తెలియకుండా అహోబిలంలో కూర్చునేదాన్ని. నువ్వేం చేసినావు? మొత్తం దేశమంతా తెలిసేటట్టు అందరు ఇంటికాడికి రండి, ఇళ్ళ కాడికి రండి అని చెప్పి జనాలు నువ్వు పిలిపించుకున్నావు. అందుకు పోలీసులు నిన్ను అడ్డుకున్నారు. నువ్వు చర్చే కావాలని అనుకో అంటే అహోబిలంకి నువ్వు ఒక్కడే వచ్చేవాడివి. కానీ నువ్వు ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి నువ్వు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టడానికి నువ్వు భయపడ్డావు కాబట్టే నువ్వు జనాలను పిలిపించుకొని నువ్వు ఈరోజు ఇళ్లలో కూర్చొని నువ్వు నాటకాలు ఆడుతున్నావు. ఏమి ఆధారాలు చూపించినావు నువ్వు? ఈ సిఇఓ పార్థసారథి తమిళనాడు వాళ్ళకి జుట్టు తలనీలాలు తీసుకుపోతుంటే జగద్విఖ్యాత్ రెడ్డి ఆపినాడు. అసలు అతను జుట్టు బయటికి పంపించడానికి వీలే లేదని చెప్పి టెండర్లు క్యాన్సిల్ అయిన లెటర్ నేను చూపిస్తుంటే నువ్వు ఏందో మాట్లాడుతున్నావు? ఏం ఆధారాలు చూపించినావు? నువ్వు మొన్న ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు చదివినావు ఎవడెంత కట్టాలి అని. దానికి నాకేం సంబంధం ఉంటుంది? నేను నిరూపిస్తా. నన్ను ప్రజలు ప్రశ్నించలేదే, నువ్వు ప్రశ్నించినావు. అందుకు నీకు ఆధారాలు చూపిస్తా. నువ్వు రా అని చెప్తున్నా. నేను నిన్ను చంద్రబాబు నాయుడు గారికి నేను తీసుకుపోవాలంట. చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున పెట్టే ప్రోగ్రాము స్టేజ్ మీదకి డిస్కషన్ చేస్తాడంట.
నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? నువ్వు పెద్ద నాయకుడు అనుకుంటున్నావా? నువ్వు వస్తున్నావు అంటే రెడ్ కార్పెట్ వేసి సీఎం దగ్గర నీతో పంచాయతీ పెట్టించడానికి